ఒక చిన్న ఊర్లో సూర్య అనే యువకుడు ఉండేవాడు. అతనికి చదువుకోవడానికి రాత్రిళ్లే అలవాటు. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు బయట వర్షం కురుస్తుండగా సూర్యాగది తలుపు దగ్గర టక్ 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 అంటూ ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. అతను ఆశ్చర్యపోయాడు. ఈ సమయానికి ఎవరు వస్తారు అని అనుకున్నాడు. తలుపు తెరిచాడు. కాని బయట ఎవరూ లేరు. కేవలం తడినేలమీద తాజా అడుగుల ముద్రలు మాత్రమే కనిపించాయి. ఆ ముద్రలు ఆవరణంలోకి వెళ్ళి ఒక్కసారిగా కనిపించకుండా పోయాయి. సూర్య గుండెల్లో దడదడలు మొదలయ్యాయి. ఇది కేవలం మాయ అనుకోవచ్చు అని తనను తాను నమ్మించుకుని తిరిగి గదిలోకి వెళ్ళాడు. కాని కాసేపటికి మళ్లీ అదే శబ్దం, టక్ టక్ టక్. ఈసారి తలుపు తెరవగానే బయట ఒక తెల్లని జుట్టు, నల్లని కళ్ళు ఉన్న వృద్ధురాలు నిలబడి ఉంది. ఆమె నెమ్మదిగా నవ్వుతూ, "నువ్వు నిద్రపోకుండా ఎందుకున్నావు? నేను నీతో ఒక ఆట ఆడాలనుకుంటున్నా" అని చెప్పింది. అంతే, తలుపు బలంగా మూసుకుపోయింది. గదిలోపల చీకటి వ్యాపించింది. సూర్య కేకలు వేసినా ఆ తర్వాత అతడిని ఆ ఇంట్లో ఎవరూ మళ్లీ చూడలేదు.